వెల్కమ్ టు మీకోసం. ఈరోజు మనం గోబీ 65 తయారు చేయబోతున్నామండి. ఇంట్లో ఏ ఫంక్షన్ వచ్చినా సరే డ్రై ఐటమ్ కావాలి అంటే గోబీ 65 ఉంటే బాగుంటుంది అని అందరికి అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు హ్యాపీగా మీకోసంలో చేసిన తర్వాత రెసిపీ మైండ్లో ఫీడ్ అయిపోతుంది కదా, వెంటనే ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు చేసేయచ్చు. ఫంక్షన్ ఉన్నప్పుడే కాదండో, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చక్కగా వండుకోవచ్చు. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా షోని స్టార్ట్ చేద్దామా? అయితే మనని గోబీ 65 ఎలా చేయాలో చూపించండి అని చెప్పి మనకి ధనశ్రీ మెయిల్ రాశారు. ఒకసారి ధనశ్రీ మెయిల్ చదువుదాం. హాయ్ స్వప్నక్క, నా పేరు ధనశ్రీ. హాయ్ ధనశ్రీ, ఎలా ఉన్నావు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. నేను మీ షో డైలీ చూస్తానక్క. నేను మీ షోలో చూసి రెసిపీస్ ట్రై చేసి కుకింగ్ నేర్చుకుంటున్నా అక్క. గుడ్, అలాగే నేర్చుకుంటూ ఉండు. ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా కొత్త వంటకాలు ఏవైనా కావాలన్నా నాకు మెయిల్ రాయి. నేను మీ రెసిపీస్ ట్రై చేసిన ప్రతిసారి మా ఇంట్లో వాళ్ళు తిని చాలా బాగున్నాయని మెచ్చుకుంటున్నారక్క. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ట్రై చేస్తూ ఉండమ్మా. వంటని ఇష్టంగా చేస్తే ఎప్పుడు బాగుంటుంది. ఈ మధ్య డాడీ నన్ను ఒక రెసిపీ అడిగారు, అదే గోబీ 65. బట్ ఆ రెసిపీ నాకు సరిగ్గా రాదక్క. మీరు మీకోసంలో గోబీ 65 చేసి చూపించండి అక్క, ఇంట్లో వాళ్ళకి చేసి పెడతాను అని ధనశ్రీ అంటుంది. వాళ్ళ డాడీ కోసం ధనశ్రీ ఈరోజు మనల్ని రెసిపీ అడిగింది. చూడండి, డాటర్ అంటే ఎంత స్వీట్ కదా. వాళ్ళ నాన్న కోసం చక్కగా రెసిపీ అడిగింది. మరి ధనశ్రీ కోసం ఈరోజు మనం గోబీ 65 ఈజీగా తనని ఎలాంటి ఎక్కువ శ్రమ పెట్టకుండా సింపుల్గా ఎలా అయిపోతుందో ఇప్పుడు నేను చూపిస్తాను. అయితే కావాల్సిన పదార్థాలను ఒక్కసారి రెడీ పెట్టుకున్న తర్వాత వంట స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేసామంటే కాలీఫ్లవర్ని ఫస్ట్ ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం ఇలా పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని కొంచెం నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు అందులో కాస్తంత పసుపు, కొంచెం ఉప్పు వేసి వాటిలో వేసి ఒక ఉడుకు రానివ్వాలి. ఎక్కువ ఉడకబెట్టకూడదు. ఒక ఉడుకు వచ్చిన తర్వాత ఇలా బయటికి తీసిన తర్వాత చల్లగా అవ్వాలి. వేడిగా ఉన్నప్పుడు చేయడానికి రాదు, అందుకే నేను ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇక్కడ కాలీఫ్లవర్ రెడీగా ఉంది కదా. అలాగే అయితే ఈరోజు మనం చేస్తున్న ఈ గోబీ 65 మనం చెన్నై స్టైల్లో చేస్తున్నాం. ఎందుకు చెన్నై స్టైల్లో చేస్తున్నాము అంటే టేస్ట్ బాగుంటుంది, అలాగే సింపుల్గా అయిపోతుంది. ధనశ్రీ వాళ్ళ నాన్న కోసం అడిగింది, అది కూడా సింపుల్గా చేయమనింది కాబట్టి సింపుల్గా ఈజీగా ఒకే స్టెప్లో చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ముక్కలు వేయకూడదు. అన్ని మసాలాలు కలిపిన తర్వాత లాస్ట్లో మనం ముక్కలు యాడ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అయితే మరి అన్ని మసాలాలు అని చెప్పాను కదా, అవేంటంటే అయితే ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, ఇలా సన్నగా తరిగి పెట్టుకుంటే మధ్య మధ్యలో మనం తింటూ ఉంటే తగులుతూ ఉంటే బాగుంటాయి అన్నమాట. ఫ్రై అయిన తర్వాత అలాగే అల్లం ఇంకా వెల్లుల్లి సన్నగా తరుక్కున్న ముక్కలు వేసాను. ఇంకా ఇందులో కారం వేయాలి. అయితే కారం అనేది మటుకి మీ ఇష్టం అండి. కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది అనుకుంటే కనుక కాస్త కారం ఎక్కువ వేసుకోవచ్చు, పచ్చిమిర్చి ముక్కలు ఎక్కువ వేసుకోవచ్చు. లేదు పిల్లల కోసం అనుకుంటే పచ్చిమిర్చిని అవాయిడ్ చేయండి. వాళ్ళు తింటూ ఉంటే మధ్యలో తగిలితే కారం వేస్తుంది కాబట్టి కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులో ధనియాల పొడి, కాస్తంత ధనియాల పొడి వేసుకోవాలి. ఇంకా జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. ఇంకా ఇందులో మనం చేస్తున్న గోబీ 65లో ఖచ్చితంగా మనం మిరియాల పొడి వేసుకోవాలి. దీనివల్లే రుచి బాగా వస్తుంది. కాస్తంత మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇందులో గరం మసాలా కూడా వేసాను. అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది ముక్కలకు పట్టుకొని రుచి బాగుంటుంది. ఇంకా అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కలు కూడా మనకు మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను కారం వేసాను. కారం వేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక కారం వేస్తున్నాను. ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్. జనరల్గా మనం గోబీ 65 చేస్తే బయట ఏం చేస్తారు, ఎక్కువ ఫుడ్ కలర్ వేసేసి రెడ్గా చేస్తారు. అయితే మనకి కొంచెం ఆ రెడ్ కలర్ రావడం కోసం మనం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడుతున్నాం. దీనివల్ల మంచి కలర్తో పాటు రుచి కూడా ఉంటుంది, కానీ ఎక్కువ కారం ఉండదు. మంచి కలర్ అయితే వస్తుంది. నేను జస్ట్ ఫుడ్ కలర్ అవాయిడ్ చేయడం కోసమే నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. మీరు కూడా ఇలాగే వేసుకోండి. సాధ్యమైనంత మటుకి ఫుడ్ కలర్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. సో ఇందులో కాస్తంత కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఇంకా కొంచెం పసుపు వేద్దాం. ముక్కలు ఉడకబెట్టుకున్నప్పుడు కొంచెం పసుపు వేసాం, కానీ మళ్ళీ ఇందులో కొంచెం పసుపు వేద్దాం. మళ్ళీ ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాం. అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్,
కార్న్‌ఫ్లవర్ వేయడం వల్ల చక్కగా క్రిస్పీగా అవుతాయి. అలాగే ముక్కలకి ఆ బేస్ రావడం కోసం, కోటింగ్ పట్టుకోవడం కోసం మైదా పిండి. కార్న్‌ఫ్లవర్ ఎంత వేస్తామో దానికి డబల్ మైదా పిండి వేసుకోవాలి. అలాగే ఉప్పు. తీసుకున్న ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఈ మిశ్రమం ఉంది కదా, ఇలా అన్ని మసాలాలు కలిపేసి ఇవన్నీ ఫస్ట్ బాగా కలిపిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఈ గోబీ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని ఇందులో వేసేయాలి. కొంచెం తేమగా ఉంటాయి ఇవి. సో ఫస్ట్ ఈ పిండిని అంత ముక్కలకి బాగా పట్టించాలి, అప్పుడే చక్కగా పట్టుకుంటుంది అనమాట. తర్వాత కొంచెం నీళ్లు చల్లుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ పిండి కోటింగ్ ముక్కలకు పట్టుకునేంత నీళ్ళే వేసుకోవాలి. సో ఇలా పిండితో కోట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని సపరేట్గా వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇలా కోట్ చేసుకోవడం వల్ల చక్కగా పిండి కోటింగ్ ముక్కలకి పట్టేసుకుంటుంది అనమాట. తర్వాత ఇప్పుడు వీటిలో మనం కొంచెం నీళ్లు వేసుకోవాలి. కొంచెం కొంచెం నీళ్లు వేసుకొని కలుపుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాటర్ రెడీగా ఉంది. అయితే ఫస్ట్ మనం జస్ట్ బ్లాంచ్ చేసుకున్నాం కదా, అంటే వాటర్లో వేడి నీళ్ళల్లో వేసి ఒక ఉడుకు వచ్చే వరకు ఉడికించుకున్నాం. ఎందుకంటే డీప్ ఫ్రై చేయడానికి చాలా టైం పడుతుంది. అందుకే ఒక ఉడుకు ఉడికించామనుకోండి తొందరగా డీప్ ఫ్రై అయిపోతుంది. కాబట్టి చిన్న టెక్నిక్ అనమాట అది. అయితే ఇప్పుడు ఈ ముక్కల్ని మనం కలిపి పెట్టుకున్న ఈ మసాలాలో వేసేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇలా ముక్కలు కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి కాబట్టి మరీ ఎక్కువగా ఇలా రబ్ చేయకూడదు, జస్ట్ ఇలా లైట్గా కోట్ చేసుకోవాలి. పైకి కిందికి మిక్స్ చేసుకోవాలి. ఫ్రై చేయడానికి గోబీ చక్కగా రెడీగా ఉంది. మసాలా అంతా పట్టించి పెట్టాం. అలాగే నూనె కూడా వేడిగా ఉంది. ప్లేట్ కూడా రెడీగా పెట్టేసుకుందాం. జల్లిగంట కూడా రెడీగా ఉంది. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఒక్కొక్క పీస్ని సపరేట్గా వేసుకోవాలి. మరి చిన్నగా కట్ చేస్తే బాగుండదు, కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి. ధనశ్రీ, ఇప్పుడు మనం చేస్తున్న ఈ గోబీ 65 ఉంది కదా, డీప్ ఫ్రై చేస్తున్నాం కదా, ఇది డైరెక్ట్గా ఫ్రై చేసామనుకోండి కొంచెం నార్మల్గా క్రిస్పీగా ఉంటుంది. కొంచెం ఎక్కువ క్రిస్పీగా కావాలి అనుకుంటే కనుక సగం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టి కాస్త చల్లగా అయిపోయిన తర్వాత మళ్ళీ డీప్ ఫ్రై చేసామనుకోండి, అప్పుడు సూపర్ క్రిస్పీగా వస్తుంది. అయితే వేసిన వెంటనే కలపకూడదు, కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఒకదానికి ఒకటి అంటుకోకుండా కొంచెం లూజ్ చేయాలి. చూడండి చక్కగా కోటింగ్ పట్టుకుంది కదా. అయితే ఇప్పుడు మనం డబల్ ఫ్రై చేద్దాం, క్రిస్పీగా చేసుకుందాం గోబీ 65. అయితే డబల్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా టిష్యూ నాప్కిన్లో వేయకూడదు, వేరే ప్లేట్ తీసుకుందాం. ఎలాగో మళ్ళీ డీప్ ఫ్రై చేయాలి కాబట్టి పేపర్లో వేయాల్సిన అవసరం లేదు. ఇలా సగం ఫ్రై అయిన తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం తీసేయాలి. ఫస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇది చల్లగా అయిపోవాలి, ఈ ముక్కలన్నీ చల్లగా అయిపోవాలి. అంతేకాకుండా నూనె చాలా ఎక్కువ వేడిగా ఉండాలి. ఫస్ట్ ఫ్రై చేసేటప్పుడు మనం నూనె కొంచెం నార్మల్ వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలి, కానీ సెకండ్ ఫ్రైకి ఎప్పుడైనా సరే సూపర్ హాట్గా ఉండాలి నూనె, అప్పుడే క్రిస్పీగా అవుతాయి అన్నమాట. ఇది వేడవడానికి కొంచెం టైం పడుతుంది, అది చల్లగా అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది. మరి వెయిట్ చేద్దామా? సో ఇలా వేడిగా ఉన్న నూనెలో సెకండ్ ఫ్రైకి వేసుకోవాలి. ఇవి ఎలాగో చల్లగా అయిపోయాయి కాబట్టి ఇలా డైరెక్ట్గా చేతితో వేసేది. ఇప్పుడు సెకండ్ ఫ్రై మటుకి క్రిస్పీగా అవ్వాలి, కొంచెం డార్క్ కలర్ రావాలి, క్రిస్పీగా అవుతాయి, సూపర్గా ఉంటాయి. గోబీ 65 పైన వేయించుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకుంటే మధ్యలో తింటూ ఉంటే ఆ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. సెకండ్ ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం ఫ్రై చేద్దాం. చక్కగా మంచి కలర్ రావాలి. ఫ్రై అయిన తర్వాత అన్ని పైకి అలా తేలుతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని మనం బయటికి తీసేసుకోవాలి. టిష్యూ నాప్కిన్లో వేసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అది లాగేస్తుంది. మంచి క్రిస్పీగా లోపల మటుకి గోబీ సాఫ్ట్గా బాగుంటుంది. అయితే
ఇదే జాలిలో కొన్ని పచ్చిమిరపకాయలు, కాస్త కరివేపాకు, పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి ఇలా పెట్టేద్దాం. అవి అక్కడ ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ లోపల ఒక బౌల్ తీసుకొని ఇందులో వేయించుకున్న గోబీ 65 వేసేసి పైనుండి కొంచెం గరం మసాలా, చెన్నై స్టైల్లో చేస్తున్నాం, కొంచెం డబల్ పంచ్ అన్నమాట ఇది. అలాగే కాస్త కారం, చాట్ మసాలా, ఇంకా మిరియాల పొడి వేసి ఒక్కసారి ఇలా టాస్ చేసుకోవాలి. ఇలా టాస్ చేసుకున్న తర్వాత పక్కన కాస్త ఉల్లిపాయలు, నిమ్మరసం పెట్టుకుంటే కనుక సూపర్గా ఉంటుంది. ప్లేట్ రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు 65 అంటేనే ఇవి రెండు అన్నమాట. పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా పైనుండి వేసుకుంటే బాగుంటాయి. ఖచ్చితంగా వేస్తారు కూడా. సో ఇప్పుడు వేయించుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి ఈ బౌల్లో వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా పైనుండి వేసుకున్నాం. ధనశ్రీ కోసం మనం చేసిన గోబీ 65 రెడీ అయిపోయిందండి. అయితే ధనశ్రీ కోసం మనం చేసిన గోబీ 65 చాలా టేస్టీగా, క్రిస్పీగా, ఇంకా స్పైసీగా చాలా చాలా బాగుంటుంది. మరి చూసారు కదండి, మళ్ళీ తయారీ విధానం చూడాలనిపిస్తుంది కదా. అయితే వెంటనే చిన్న రికాప్లో మీరు అలా చూస్తూ ఉండండి. ఈలోపు నేను కిచెన్ని క్లీన్ చేసేస్తాను. గోబీ 65 తయారీ విధానం: ఒక బౌల్లో వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాశ్మీరీ చిల్లీ పౌడర్, పసుపు, కార్న్ఫ్లవర్, మైదా పిండి, ఉప్పు వేసి కలిపిన తర్వాత సగం ఉడికించుకున్న గోబీ ముక్కలు వేసి డస్ట్ చేసుకుని ఆ పీసెస్ ని ఇంకో బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత మిగిలిన ఆ పిండిలో నీళ్లు పోసి బ్యాటర్ తయారు చేసుకొని ముందుగా డస్టింగ్ చేసి పెట్టుకున్న గోబీ ముక్కల్ని వేసుకొని అలాగే కాస్త కొత్తిమీర కూడా వేసి మరొకసారి కలుపుకొని వేడి నూనెలో వేసి సగం ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకొని చల్లార్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వేడి నూనెలో వేసి డబల్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే వేడి నూనెలో పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ఫ్రై చేసుకున్న గోబీ ముక్కలు, అలాగే చాట్ మసాలా, గరం మసాలా, కారం, మిరియాల పొడి వేసి మనం వేయించుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకొని కొంచెం నిమ్మరసం కూడా చల్లుకొని బౌల్లోకి తీసుకుంటే గోబీ 65 రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం అపూర్వ మెయిల్ చదవబోతున్నామండి. అయితే అపూర్వ మనకి ఒక రిక్వెస్ట్ పెట్టింది. అదేంటంటే తను వేగన్ ఫుడ్డే కావాలి అనింది. వేగన్స్ అంటే నాన్ వెజ్ తినరు, అలాగే ఎనిమల్ ప్రోడక్ట్స్ ఏమీ తినరు అనమాట. పన్నీర్, పాలు, బటర్, నెయ్యి అలాంటివి ఏవి తీసుకొని వాళ్ళని వేగన్స్ అంటారు. మరి అపూర్వ మెయిల్ చదువుతాం. హాయ్ స్వప్నక్క, దిస్ ఇస్ అపూర్వ. ఎలా ఉన్నారక్క? నేను చాలా బాగున్నాను అపూర్వ, నువ్వెలా ఉన్నావు? అక్క, నేను వేగన్ అంటే నేను నాన్ వెజ్ తినను, అలాగే ఎనిమల్ ప్రోడక్ట్స్ ఏమీ తిననక్క. సో నా కోసం వేగన్ ఫుడ్ ఏదైనా మంచి సలాడ్ చేసి పెట్టండి. అది కూడా నాన్ వెజిటేరియన్లో ఉండేంత ప్రోటీన్ ఉండే ఐటమ్ ఏదైనా చేసి పెడితే కనుక ఇంట్లో ట్రై చేస్తానక్క. చేసి పెడతారు కదా? అపూర్వ ఫ్రమ్ వైజాగ్. తప్పకుండా అపూర్వ. అపూర్వ అడిగినట్టుగానే మనం వేగన్ ఫుడ్ తయారు చేయబోతున్నాం. అపూర్వ మనని ఏం అడిగింది? నాన్ వెజ్లో ఉండేంత ప్రోటీన్ ఉండే ఐటమ్ కావాలి, అది కూడా వేగన్ ఫుడ్ అయి ఉండాలి. ఎనిమల్ ఫ్యాట్ కానీ ఎనిమల్ ప్రోడక్ట్స్ కానీ ఏవి ఉండకూడదు అని అడిగింది. సో అందుకే చూడండి, ఇక్కడ అన్నీ మనం వేగన్ ఫుడ్డే తీసుకున్నాము. అలాగే బాగా ప్రోటీన్ ఉండాలి అంటే పుష్కలంగా ప్రోటీన్ ఉండేది సోయాలో అండి. సోయా గింజల్లో పుష్కలంగా ప్రోటీన్ ఉంటుంది. అందుకని నేను సోయా కీమా తీసుకున్నాను. గ్రాన్యువల్స్ అంటాం కదా, అవన్నమాట. బాగా కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టేసి స్క్వీజ్ చేశాను. నీళ్ళన్నీ తీసేసి ఇలా పొడి పొడిగా చేసి పెట్టుకున్నాను. ఇందులో పుష్కలంగా ప్రోటీన్ ఉంటుంది. సో అలాగే పొయ్యి మీద బాండీలో ఉప్పు వేసి పెట్టుకున్నాను. ఉప్పు బాగా వేడిగా ఉంది. ఇది ఎందుకంటే పల్లీలని మనం ఫ్రై చేసుకోబోతున్నాం. ఉప్పు ఫ్రై అంటాం దీన్ని. ఇలా చేయడం వల్ల పల్లీలకి లైట్గా ఉప్పు పట్టుకొని మంచి రుచితో పాటు సమానంగా వేగుతాయి. మామూలుగా మనం పెనం మీద వేయించామనుకోండి, అక్కడక్కడ నల్ల మచ్చలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా సమానంగా వేగవు. ఇలా ఉప్పులో వేయించడం వల్ల సమానంగా వేగుతాయి. అంతేకాకుండా ఉప్పు రుచి పట్టుకొని పల్లీలు భలే రుచిగా తయారవుతాయి. సో ఇప్పుడు ఉప్పులో పల్లీలని చక్కగా వేయించుకోవాలన్నమాట. ఇలా కలుపుతూ ఉంటే పల్లీలు వేగిపోతాయి.
పల్లీలు చక్కగా వేగాయి కదా, వీటిని మనం బయటికి ఎలా తీద్దామంటే ఈ బాస్కెట్లో వేసేసుకుంటే గనక తొందరగా వచ్చేస్తాయి. ఉప్పు బాగా వేడిగా ఉందనుకోండి, పల్లీలు వేగడానికి పెద్దగా టైం పట్టదు, చక్కగా వేగిపోతాయి. పల్లీల్లో నూనె ఉంటుంది కాబట్టి వేడికి తొందరగా వేగిపోతాయి. చూడండి మంచి పింక్ కలర్ వచ్చాయి, ఎక్కడ మనకి నల్లగా కనిపించట్లేదు, చక్కగా సమానంగా వేగాయి కదా. వీటిని కాసేపు ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుందాం. సింపుల్ సలాడ్ చేస్తున్నాం మనం. దానికోసం ముందుగా చెప్పాను కదా, సోయా గ్రాన్యువల్స్ని వేడి నీళ్ళలో నానబెట్టి స్క్వీజ్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఇందులో వేసేసుకొని, మరి ఎక్కువ అవసరం లేదు, కొంచెం చేసుకుందాం. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు. టమాటా ముక్కలు కట్ చేసేటప్పుడు లోపలున్న గింజలు తీసేయాలి. అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేస్తున్నాను, ఇందులో కూడా లోపలున్న గింజలు తీసేయాలి. సలాడ్లో అన్ని కలిపి వేస్తున్నప్పుడు అన్ని సమానంగా కట్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎల్లో క్యాప్సికమ్, రెడ్ కలర్ వేసాను, ఎల్లో కలర్ వేసాను, అలాగే క్యాప్సికమ్ ఇప్పుడు మనం గ్రీన్ కలర్ కూడా వేస్తున్నాం. 3 కలర్లు నా దగ్గర ఉన్నాయి కాబట్టి వాడుకున్నాను అనమాట. మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోయినా కూడా పర్లేదు, ఏదో ఒక క్యాప్సికమ్ ఉన్నా పర్లేదు. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పార్స్లీ, సలాడ్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. అలాగే కొద్దిగా కారం, ఆ చట్పట్ కోసం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా మిరియాల పొడి, అలాగే కొంచెం నిమ్మరసం, ఉప్పు, ఇంకా ఇందులో కాస్త ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. సలాడ్ కదా, సో ఆలివ్ ఆయిల్ చాలా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవన్నీ వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే చిట్టి టమాటాలు, ఈరోజు మనం చేస్తుంది చిట్టి టమాటాల సాలాడ్ అనమాట. ఇవి చాలా తక్కువగా దొరుకుతాయి, దొరికినప్పుడు మనకి టక్కుని తెచ్చేసుకోండి. ఒకసారి తెచ్చుకున్న తర్వాత ఇలా డ్రైగా ఉండాలి, ఏదైనా చితికిపోతే కనుక తొందరగా పాడవుతాయి. అన్నీ ఇలా డ్రైగా ఉన్న వాటిని ఈ తొడిమే తీయకుండా ఇలాగే స్టోర్ చేసుకోవాలి. తొడిమే తీసేస్తే తొందరగా పాడవుతాయి. సో ఇలా చిట్టి టమాటాలు కూడా వేసుకొని ఒక్కసారి అన్నీ బాగా కలుపుకున్న తర్వాత నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. ఇక్కడ ఉన్నవన్నీ క్లీన్ చేసిన తర్వాత అప్పుడు సలాడ్ని ఒక బౌల్లో పెట్టుకుందాం. ఇప్పుడు బౌల్ పెట్టుకొని ఫస్ట్ మనం ఐస్బర్గ్ లెట్యూస్ పెట్టుకోవాలి కింద. ఏ సలాడ్ చేసినా కూడా లెట్యూస్ ఉంటే కనుక సూపర్గా ఉంటుంది, క్రిస్పీగా టేస్ట్ బాగుంటాయి అండ్ చాలా మంచిది, ఫైబర్ ఉంటుంది ఇందులో. ఇప్పుడు మనం చేసుకున్న చిట్టి టమాటాల సలాడ్ ఇందులో పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు పైనుండి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. చూడండి చక్కగా, అసలు పల్లీలు మనం ఉప్పులో వేయించుకున్నాం కదా, ఎంత బాగుంటాయో. కొంచెం ఇలా పొట్టు తీసేసి ఈ పల్లీలు మటుకి భలే టేస్టీగా ఉప్పుగా సూపర్గా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ పైనుండి కొంచెం పార్స్లీ వేసుకోవాలి గార్నిష్ కోసం. అలాగే పైనుండి మళ్ళీ కొంచెం ఇలా ఆలివ్ ఆయిల్ జస్ట్ వేసేసుకుంటే అసలు సూపర్ సలాడ్ రెడీ అయిపోయింది. సో అపూర్వ, మీరు అడిగినట్టుగానే వేగన్ ఫుడ్ నేను తయారు చేసేసాను. చిట్టి టమాటాల సోయా సలాడ్ చాలా బాగుంటుంది. తయారీ విధానం మరొకసారి చూడండి. చిట్టి టమాటా సోయా సలాడ్ తయారీ విధానం: ముందుగా ఒక కడాయిలో వేడిగా ఉన్న ఉప్పులో పల్లీలు వేసి దోరగా వేయించుకొని జాలి సహాయంతో తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్లో ముందుగానే నానబెట్టుకొని స్క్వీజ్ చేసుకున్న సోయా కీమా, క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు, రెడ్, గ్రీన్, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న పార్స్లీ, కారం, ఉల్లిపాయ ముక్కలు, మిరియాల పొడి, నిమ్మరసం, ఉప్పు, ఆలివ్ ఆయిల్, చిట్టి టమాటా వేసి కలుపుకోవాలి. చివరగా సర్వింగ్ బౌల్లో ఐస్
ఐస్బర్గ్ లెట్యూస్ పెట్టుకొని దానిపైన మనం తయారు చేసుకున్న చిట్టి టమాటా సోయా సలాడ్ పెట్టుకొని పైనుండి వేయించి పెట్టుకున్న పల్లీలు, పార్స్లీ, ఆలివ్ ఆయిల్ తో గార్నిష్ చేసుకుంటే చిట్టి టమాటా సోయా సలాడ్ రెడీ అవుతుంది. చిట్టి టమాటాలు ఇంకా సోయా గ్రాన్యువల్స్ వేసుకొని మనం చక్కగా సలాడ్ చేసుకున్నాం కదా. తయారీ విధానం కూడా మీరు నోట్ చేసుకున్నారు కదా. అయితే ముందుగా మనం చేసి పెట్టుకున్న గోబీ 65 ధనశ్రీ కోసం చేసుకున్నాం. 2 ఐటమ్స్ చాలా బాగుంటాయండి, ట్రై చేయండి. అలాగే మీకు కూడా ఏవైనా మంచి రెసిపీస్ కావాలంటే ఎలా చేయాలో తెలియకపోతే నేను ఉన్నాను కదా, నన్ను అడగండి. చక్కగా హ్యాపీగా ఎంతో ఇష్టంగా మీకోసం వండి పెడతాను. మరి మీ మెయిల్స్, మీ ఉత్తరాలు పంపించాల్సిన మా అడ్రస్ని కూడా నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallamala.com. అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీ దగ్గర మంచి రెసిపీస్ ఉన్నా లేకపోతే ఏమైనా మంచి రెసిపీస్ కావాలన్నా వెంటనే నాకు మెయిల్ పంపించండి లేదా ఉత్తరమైన రాయండి. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో సరికొత్త వంటకాలతో కలుసుకుందాం. ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.